అధిక దిగుబడులు సాధించాలంటే మిరప పంటలో తెగుళ్ళ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. తెల్లదోమ మరియు నల్లి పురుగులు మిరప పంటను వివిధ దశల్లో ఆశించి వృద్ధి చెందుతాయి. వీటి తల్లి మరియు పిల్ల పురుగులు రెండు దశలు కూడా పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. ఈ తెగుళ్ళు ఆకులు, రెమ్మలు, మొగ్గలు మరియు పండ్లతో సహా మొక్క యొక్క దాదాపు అన్ని భాగాలపై విస్తృతమైన ప్రభావాన్ని చూపి ఈ భాగాల నుండి రసాన్ని తీయడం ద్వారా అవి మొక్కను బలహీనపరచడమే కాకుండా వాటి వల్ల ప్రభావితమైన మొక్కల్లో లీఫ్ కర్ల్ వైరస్ వంటి వ్యాధులను కూడా వ్యాపిస్తాయి. తెల్లదోమలు పెద్ద మొత్తంలో మొక్కల భాగాల నుండి రసాన్ని పీల్చడం వల్ల కలిగే నష్టం అధికంగా ఉండి క్రమంగా మొక్కలపై జిగట స్రవాన్ని విడుదల చేయడంతో నల్లటి మసిబూజు ఏర్పడుతుంది. ఇది మొక్క యొక్క కిరణజన్య సంయోక్రియ సామర్థ్యాలను గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల కాయలు, పండ్ల యొక్క నాణ్యత, ఆకర్షణ తగ్గుతుంది మరియు మొక్క కుంగిపోవడం, పేలవమైన పెరుగుదల, చివరికి దిగుబడి తగ్గుతుంది. నల్లి వల్ల మొక్కలాకులు కిందికి వంగడం, అలాగే ముడతలు పడడం వంటి విలక్షణమైన లక్షణాలకు దారితీస్తాయి. వాటిని పెళుసులుగా చేస్తాయి. ప్రభావితమైన ఆకులు తిరిగేసిన పడవ ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇక మిరప ఆకు కర్లు వ్యాధి, చిల్లీ మొజాయిక్ వ్యాధి మరియు చిల్లీ నెక్రోసిస్ వ్యాధి వంటి మిరప పంటలను ప్రభావితం చేసే అనేక వ్యాధులకి తెల్లదోమ మరియు నల్లి పురుగులు వాహకాలుగా పనిచేస్తాయి. రైతు సోదరులకి నమస్కారం. నేను మీ ఫార్మర్ కేర్ రైతు సంరక్షణ అగ్రి యూట్యూబ్ ఛానల్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పంట పొలాల్లో వచ్చే వివిధ రకాల కీటకాలు, తెగుళ్ళు, కలుపు మరియు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతికను తెలుసుకోవడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్. ఈ సమస్యలను తగ్గించడానికి రైతులు తరచుగా పురుగు మందులను ఆశ్రయిస్తున్నారు. అయితే అటువంటి పద్ధతులపై ఆధారపడడాన్ని తగ్గించే ప్రయత్నంలో పారిజాత్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గ్జైఫెన్ ఆల్ట్రా అనే నూతనోత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మందును సస్పెన్షన్ ఎమల్షన్ రూపంలో పైరిఫ్రాక్సిఫెన్ 8%, అలాగే డైఫెన్థ్యూరన్ను 30%ను కలిపి తయారు చేయడం జరిగింది. గ్జైఫెన్ ఆల్ట్రా వేగవంతమైన నాక్డౌన్ ప్రభావాన్ని కలిగి తెల్లదోమ వల్ల కలిగే నష్టాన్ని వేగంగా నిలిపివేస్తుంది. ఇది తెల్లదోమ యొక్క 3 జీవిత దశలను అనగా గుడ్డు, నింఫ్ మరియు తల్లి పురుగుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. తద్వారా సుమారు 12 నుండి 15 రోజుల వరకు తెల్లదోమను నియంత్రిస్తుంది. సరైన ఫలితాల కోసం పురుగు ప్రారంభ దశ నుండే గుర్తించిన వెంటనే గ్జైఫెన్ ఆల్ట్రాని స్ప్రే కోసం సిఫార్సు చేయబడింది. గ్జైఫెన్ ఆల్ట్రా పంట వయస్సు 40 నుండి 45 రోజులలో మొదటి దఫా మరియు 65 నుండి 70 రోజుల తర్వాత రెండవ స్ప్రే చేయాలి. ఈ వ్యూహాత్మక అప్లికేషన్ షెడ్యూల్ పురుగు కంట్రోల్ను సమర్థవంతంగా పెంచడానికి రూపొందించబడింది. తద్వారా మిరప పంటను కాపాడుతుంది మరియు దాని దిగుబడి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇప్పటికే మీరు గ్జైఫెన్ ఆల్ట్రాని వాడినట్లయితే దాని పనితీరు ఆశాజనకంగా ఉందా లేదా అనే మీ అనుభవాలని కామెంట్ రూపంలో రాయండి. మిగతా రైతులకి దాని పనితీరుని తెలియచేయండి. ధన్యవాద్.